హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలం నేను పెడుతున్న డైలీ వీడియోస్ చాలామంది అయితే చూడడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియోని అయితే అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ కోసం అమెజాన్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ కంపెనీలో ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ విభాగంలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మీ దగ్గర కనుక డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి 50% మార్క్స్తో పాస్ అయిన సర్టిఫికేట్ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకున్న వారికి అమెజాన్ కంపెనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే నిర్వహించి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ప్లస్ జాబ్ కూడా అయితే కల్పించడం అయితే జరుగుతుంది. వన్స్ ఒకసారి మీరు ట్రైనింగ్లో కూడా వాళ్ళు మీకు 35,000 రూపీస్ శాలరీ అయితే పర్ మంత్ అయితే మీకు పే చేస్తారు, అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని. సో కాబట్టి ఫ్రెండ్స్, సో మీకు తెలుగు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. సో తెలుగు వస్తే కంపల్సరీగా జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. సో కంపల్సరీగా ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉండి డైలీ జాబ్ అప్డేట్స్ నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోని షేర్ చేయడం వల్ల మీతో పాటుగా మిగతా ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు కూడా అప్లై చేసి జాబ్ అయితే సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్న జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ మధ్య కాలంలో నేను పెడుతున్న అన్ని వీడియోస్ కూడా ఫేస్లెస్ ఛానల్, అంటే నా ఫేస్ ఎక్కడ కూడా చూపించట్లేదు. కాబట్టి సో మీకు ఫేస్లెస్ ఛానల్ కావాలా, ఫేస్లెస్ వీడియోస్ కావాలా, ఫేస్తో మీకు అంటే నేను వీడియోలో అవుపిస్తూ జాబ్ నోటిఫికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా కమెంట్ రూపంలో తెలియజేస్తే దాని ప్రకారం నేను కమింగ్ వీడియోస్ అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో గైస్, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అమెజాన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో అమెజాన్ BLR ఈజ్ హైరింగ్ ఫర్ సపోర్ట్ టీమ్ అని ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఫ్రెషర్స్ నుండి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 3 to 4 lakh పర్ యానం శాలరీ కూడా మీకు అయితే పే చేస్తారు. జాబ్ లొకేషన్ కూడా ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచి ఎంచక్కా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ కూడా వాళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇచ్చే క్లియర్ జాబ్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. రీసెర్చర్స్ అండ్ ఎవాల్యుయేట్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్ ఇచ్చారు. టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అండ్ టూల్స్ అని ఇచ్చారు. డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్ అనోటేషన్స్. కమ్యూనికేట్స్ with external customers via phone and email during the investigation process. Communicates with internal customers and peers in person via mail, annotation and phone during and following the investigation process. Understand the issue and make best use of valuable sources and resolve it and understand performance metrics to create analysis for driving business goals and made predetermined and assigned productivity targets and quality standards. So ఇవన్నీ కూడా ఎనీవే మీకు వాళ్ళైతే ట్రైనింగ్తో పాటు జాబ్ కూడా కల్పిస్తారు. కాబట్టి ట్రైనింగ్లో మీకు క్లియర్గా ఎవ్రీథింగ్ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదంతా ఇంగ్లీష్లో ఇచ్చారు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. బట్ వన్స్ ఒకసారి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్లో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు మీకు అయితే జాబ్ కల్పిస్తారు. సో 0 నుంచి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో అంటే పర్టికులర్ లొకేషన్లో జాబ్ అనేది ఉండదు కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఎంచక్కా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ కూడా వీళ్ళు క్లియర్గా రావడం జరిగింది ప్లస్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేస్తారు. డిగ్రీ అండ్ బీటెక్ కూడా ఒక డిగ్రీ కాబట్టి బీటెక్ అయినా సరే డిగ్రీ అయినా సరే అది కూడా ఎనీ డిసిప్లిన్ అంటే ఎలక్ట్రానిక్స్ ఉండాలా, ఎలక్ట్రికల్స్ ఉండాలా, బయాలజీ, బయోటెక్నాలజీ అలాంటిది ఏం లేదు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను మీకు 0 to 5 years అంటే ఫ్రెషర్స్ నుంచి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో కాకపోతే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఒక రిటర్న్ అదేవిధంగా స్పోకెన్ స్కిల్స్ అయితే ఉండాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రెట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటాని మీరు హ్యాండిల్ చేసే ఎబిలిటీ అయితే మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా డిమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ కూడా ఇచ్చారు. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అంటే ఈ క్వాలిఫికేషన్స్ అయితే బేసిక్ ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళు
ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా ప్రోవెన్ ఎబిలిటీ టు వర్క్ ప్రొడక్టివ్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇన్ అన్ ఇండిపెండెంట్ సెట్టింగ్స్ ఇచ్చారు. గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ వర్క్ విత్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్యురసీ కూడా ఇవ్వడమే జరిగింది. సో దీంతో పాటుగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద వీళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. రొటేషనల్ షిఫ్ట్ ఉంటాయి 24/7. సో ఎవ్రీ 4 monthsకి వెళ్తే షిఫ్ట్స్ కూడా చేంజెస్ అని ఇచ్చారు. సో వీక్లీ ఆఫ్స్ వచ్చేసరికి మీకు వీక్లీ 2 ఆఫ్స్ ఉంటాయి. సో అంటే మీకు వీక్లీ ఆఫ్ కూడా విత్ కన్సిక్యూటివ్ డేస్ అని ఇచ్చారు. దట్ ఆఫ్ డేస్ చేంజెస్ ఎవ్రీ 3 to 4 months కూడా మీకు చేంజ్ చేస్తారని కూడా ఇవ్వడం జరిగింది. సో రోల్ వచ్చేసరికి మీకు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైన్స్ కింద రోల్ ఇస్తారు. మీకు అంటే జాబ్ పొజిషన్ ఓకేనా. జాబ్ రోల్ వచ్చేసరికి 3 to 4 lakh per annum ఇస్తారు. సో ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రిస్క్ మేనేజ్మెంట్ కంప్లీట్స్ వచ్చేసరికి జాబ్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా జాబ్స్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే చేస్తారు. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే జాబ్స్ కూడా కల్పిస్తారు. ఎవ్రీ మంత్ 35,000 రూపీస్ శాలరీ కూడా పే చేస్తారు. అంటే 3 to 4 lakh per annum కూడా శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్లో మీకు అన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాబ్ మీకు ఇచ్చే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అని కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే జాబ్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది గైస్. సో ఇంకా ఎవరైతే అమెజాన్లో జాబ్ సాధించడం మీ డ్రీమ్ అని పెట్టుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో 50% మార్క్స్తో ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇట్లాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆప్స్ కూడా మీకు అయితే తీసుకొచ్చి మిమ్మల్ని అవేర్నెస్ చేసి మీకైతే జాబ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేద్దామని ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆలోచన లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్స్గా పెట్టుకుని ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ జాబ్ మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.